మా వైఫ్ 2 కేజీలు చికెన్ కావాలంది. అందుకే గోదావరి కట్స్‌కి వచ్చాను. హాయ్ ఫ్రెండ్స్. నిన్న మా వైఫ్‌కి శాలరీ పడింది. అంటే ఫస్ట్ టైమ్ అనమాట తనకి శాలరీ పడటం. తను యాక్చువల్‌గా దంతం క్లినిక్ డాక్టర్‌గా చేస్తుంది. అందుకని చెప్పి అది సెలబ్రేట్ చేసుకోవడానికి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ని లంచ్‌కి పిలిచాము. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దయచేసి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ మా వైఫ్ అయితే 2 కేజీలు చికెన్ తెమ్మంది. అందుకే గోదావరి కట్స్‌కి వచ్చాను. గోదావరి కట్స్కి వెళ్ళి 2 కేజీలు చికెన్ అయితే తీసుకొచ్చాను. కర్రీ కట్ వాటర్ బాటిల్స్ అన్ని ఫిల్ చేసి ఫ్రిడ్జ్ లో పెడుతున్నాను. అంటే లంచ్ టైం కల్లా కూల్ అయిపోతాయి కదా. అసలే సమ్మర్, బిర్యానీతో పాటు కూల్ వాటర్ ఉంటే మా ఫ్రెండ్స్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. చికెన్ మ్యారినేట్ చేస్తాం రేష్మా. மல்லித்தலை புதினா அரைச்ச இஞ்சி அரைச்ச பூண்டு அரைச்ச மிளகாய் சாந்து ఫ్రైడ్ ఆనియన్స్. ఎలా ఉంది రేష్మా నీ ఫీలింగ్ ఫస్ట్ శాలరీ ఎంత వచ్చింది? చెప్తారు కొత్తిమీర అబ్బా కొత్తిమీర ఎలా కడగాలో చూపించిన. చూపించు. ఫస్ట్ వాటర్ పట్టుకోవాలి బౌల్లో. ఓకే. తర్వాత కొత్తిమీరకి బాగా చేపించాలి. ఓకే ఓకే. చిరకాల అలాగా అప్పుడే దానికి ఉన్న శాండ్ అంతా కిందకి వెళ్తుంది వాటర్. అది నానబెట్టచ్చు. ఎంతసేపు నానబెడతాం? ఉన్నంతసేపు మొత్తం బాగుంటుంది. చిరకాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు? ఇప్పుడు పని ఉంది కదా మనకి, నానబెడితే టైం వేస్ట్. చిన్న చిన్న కట్ చేయి. చిన్న చిన్నగా. కొత్తిమీర, அரைச்ச பூண்டு அரைச்ச மிளகாய் சாந்து நம்மளே செஞ்ச பிரியாணி மசாலா. పిలిచిన వాళ్ళల్లో వీరు కూడా ఉన్నారు. కాకపోతే లంచ్ టైం కంటే కొంచెం ముందుగా వచ్చారు. అందుకనే వంటలో కొంచెం హెల్ప్ చేయమన్నాము. యాక్చువల్లీ నేను వచ్చేసి వెజిటేరియన్. అందుకని చెప్పి నా కోసం స్పెషల్ రెసిపీ చేస్తున్నారు. అదే ములక్కాయ జీడిపప్పు. లంచ్ కని పిలిచి వీళ్ళతోనే వంట చేపిస్తున్నాను. నా గురించి ఏమనుకుంటున్నారో ఏంటో. దరిద్రుడా, నీ పిండం పిచ్చుకలు ఎత్తుకుపోను, నాశనం అయిపోతావు. ఇప్పుడు ఇదేంటి జీడిపప్పు ములక్కాయ? వీరు కూడా అందే లంచ్ టైం కంటే కాస్త ముందుగా వచ్చారు. అందుకని కొత్తిమీర పుదీనా తరిమిస్తున్నాము. ఇంకో హ్యాండ్ ఏదో బిర్యానీ చేయడంలో నా వంతు సహాయం. వేడి వేడి சமைக்கிறோம், பயங்கரமா ரசிக்கிறோம். இன்னைக்கு ஒரு புட்டி எல்லாரும் வாங்க. வெல்கம்ஸ் யூ. 3 2 1. ఇప్పుడు బాగా తృప్తిగా తింటారు. బిర్యానీ అయితే అయిపోయింది. ఇప్పుడు అందరికీ వడ్డిస్తున్నాము. నరేష్ గారు, మా రేష్మ అందరికి వడ్డిస్తున్నారు గెస్ట్లు అందరికి. మీ డాడీకి లేదు ఈరోజు అన్నం. లేదు. మా అన్న ఉల్లిపాయల కోసం వెయిట్ చేస్తున్నాడు. ఎలా ఉందన్న? బాగుందా? మా వదిన అందరికి ఉల్లిపాయలు సర్వ్ చేస్తుంది. వాడి చికెన్ అంటే చాలా ఇష్టం. ఆడి పెట్టెలోపు అందరి పిల్లల ముక్కలు తింటున్నాడు. ఇది నా కోసం చేసిన రెసిపీ ములక్కాయ జీడిపప్పు.
ములక్కాయ జీడిపప్పు బాగుంది. వచ్చింది బ్రో, కర్రీ జీడిపప్పు ములక్కాయ. నివాంష్, బిర్యానీ ఎలా ఉంది? బాగుందా? ఎవరు చేశారు బిర్యానీ? రేష్మా ఆంటీ. కాదు, మీ మమ్మీ చేసింది. అవునా? బిర్యానీ ఎలా ఉంది? నివి, ఆకాంక్ష, ఈరోజు రేష్మా ఆంటీ బిర్యానీ ఎందుకు చేసింది తెలుసా? రేష్మా ఆంటీకి ఫస్ట్ శాలరీ వచ్చింది. ఇప్పుడే మా అన్న లంచ్ అయింది, చార పెడుతున్నాడు. ఏం చేద్దామంటావు మరి? అన్న అలవాట్లు పొరపాటు అట్టే పోతాను. ఇదేంటి బ్రో, ఎట్ట ఓపెన్ చేయడం చేత కాదు కానీ తాగుతాడట ముందు. ఏం తాగుతున్నావు? రెడ్ బుల్. అంటే నువ్వు ఎగిరిపోతావా? అదేంటి? రెడ్ బుల్ గివ్స్ యు వింగ్స్ కదా. మన లైఫ్లో ఒక హ్యాపీ మూమెంట్ వచ్చినప్పుడు అది మనకు నచ్చిన వాళ్ళతో షేర్ చేసుకుంటే దట్ విల్ బీ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్. అదండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.